గుంట పునుగులు అంటే తెలుసా? దాన్ని గుంట పొంగనాలు రకరకాల పేర్లు ఉన్నాయి. మేము మాత్రం గుంట పునుగులు అనే పిలుస్తాం. ఇప్పుడు వేసేస్తున్నా దోశల పిండి. చాలా సింపుల్. ఫస్ట్ దోశల పిండి కూడా ప్రిపేర్ చేద్దాం. ఆల్రెడీ నానబెట్టా 1:2 రేషియో. ఇదిగో నానబెట్టా. మినప్పప్పు బియ్యం 1:2. ఒకటి మినప్పప్పు అయితే దీంతో 2 బియ్యం. అయిపోయింది. కాసేపు ఒక 4-5 గంటలు నానింది. మామూలుగా ఓవర్ నైట్ నానాలి. నాకు అంత టైం లేదు. పొద్దున్న లేవగానే తినబుద్ధి అయింది, మొదలు పెట్టేశా. ఇదిగో మిక్సర్ గ్రైండర్. రాకెట్ తిరిగినట్టు తిరిగిద్ది ఇది. ఈ కలర్ ఏందనుకుంటున్నారు కదా, మొన్న ఆ మధ్య పసుపు కొమ్ములు వేసా. అందులో పసుపు కొమ్ములు వేసి తిప్పా. సరే ఫస్ట్ ఇదంతా ఇందులో వేసేద్దాం. ఇందులో చూసారా కొన్ని మెంతులు వేసా. కొన్ని మెంతులు వేస్తే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేయాలి. కొంచెం వాటర్ కూడా పోయాలి. మామూలుగా మిక్సీ పవర్ఫుల్ లేకపోతే మెల్లి వేసుకోవాలన్నమాట. చెప్పాను కదా ఇది రాకెట్ తిరిగినట్టు తిరుగుతుందని. సర్లే మొత్తం వేసేస్తా నాకు. ఓకే రెడీ. కొంచెం వాటర్ పోద్దాం. ఎక్కువైనాయి అంటారా? కాలేదులే. కొన్ని మిక్సీలు చాలా పవర్ఫుల్ ఉంటాయి, దారుణంగా ఉంటుంది అనమాట పవర్. పెద్దగా సౌండ్ వచ్చింది. ఏ సౌండ్ అయినా సరే 90 డెసిబుల్స్ కన్నా ఎక్కువ ఉంటే చెవులు డ్యామేజ్ అవ్వటం మొదలు పెడతాయి. సేఫ్టీ టాప్ ప్రయారిటీ. ఇది లాక్ కూడా ఎట్ట పడితే అట్ట అవ్వదు. ఇదిగో ఇది ఉందా ఓన్లీ ఇదిగో ఇది మ్యాచ్ అయినప్పుడే అయిద్ది అనమాట. లేకపోతే లాక్ కూడా అవ్వదు. ఓకే దీన్ని సెట్ చేద్దాం. ఆన్ బటన్, స్మూతీ, బౌలు. ఇందులో ఏది పెట్టాలి? డవ్ అంట, ఏదో స్ప్రెడ్ అంటే ఇది పెట్టేద్దాం. ఫైటర్ జెట్టు. అయిపోయింది. మొత్తం అయిపోయిందో లోపల పరిస్థితి ఒకసారి చూద్దాం. అయిపోయింది. ఇది తీసేయాలి ముందు. వన్ 1:2 పోసాం కదా, కరెక్ట్ నిండా అంటే నిండా వచ్చింది అనమాట. ఎవరిని ఇంకో దాంట్లోకి తీయాల్సింది సార్. ఇట్లా కలుపుకోవడానికి కావాలి కదా. ఓకే పిండి రెడీ కదా. దీంట్లో ఉల్లిపాయలు, ఇదిగో పచ్చిమిరపకాయలు మంచిగా కోసుకొని ఇందులో ఎట్ట పడితే అట్ట పిసికేసి వేస్తే బాగోదు. ఇట్లనే ఉండాలన్నమాట. మంచిగా కట్ చేసుకోవాలి నీట్గా పద్ధతిగా. దీంట్లో జీలకర్ర. మీకు జీలకర్ర నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకే ఉప్పు. సేమ్ దోశల పిండే ఇదైతే, సేమ్ దోశల పిండే, వేరేది ఏం లేదు ఇంకా అందులో. కొంచెం ఉప్పు కూడా వేసి, ఇది ఇప్పుడు చాలా ముఖ్యం. ఇది మంచిగా పిసకాలన్నమాట. దీంట్లో మరి ఇంకా ఏమేమి వేసుకుంటారో నాకు తెలియదు. మా ఇంట్లో మాత్రం ఇదే వేస్తారు. మీ ఇంట్లో ఏమైనా కావాలి, మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే వేసుకోండి. ఇది ఎట్లా నలపాలంటే, ఈ జీలకర్ర ఉంది కదా, నలిగిపోయి పగిలిపోయినంత పని అయ్యి ఉల్లిపాయలు లోపలికి వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు దీంట్లో ఈ దోశల పిండి. మామూలుగా అయితే దోశల పిండి వేసుకున్న తర్వాత
ఒక 10 గంటలు ఓవర్ నైట్ అంతా కూడా ఉంటే మంచిగా పులిసిద్ది. ఫర్మెంట్ తెలుసుగా, అంత టైము ఓపిక రెండూ లేవు. పొద్దుందాకా ఆగటమా, ఇప్పుడు తినడానికి ఏం లేదురా బాబు అంటే పొద్దుందాకా ఎవరు అవుతారు? ఎట్టుంటే అట్టు తినేయటమే. అట్లున్నాయి ఇట్లున్నాయి అని ఎప్పుడు పేర్లు పెట్టకూడదు. ఓకే, దీన్ని కూడా మంచిగా మిక్స్ కొట్టాలన్నమాట. ఉల్లిపాయలు బాగుంటే మంచిగా వచ్చింది టేస్టు. ఇప్పుడు కన్నా కానీ రేపు పొద్దున్న తింటే ఇంకా బాగుంటుంది. చెప్పాను కదా రేపు దాకా ఉంచనని. ఉప్పు చూడాల్సిన పని లేదు, ఎందుకంటే నా లెక్కలు నాకు తెలుసు కదా. మీరు కావాలంటే ఉప్పు చూసుకోండి. పిండి రెడీ. ఇదిగో గుంట పునుగులు వేసుకునే బాండి. ఇంకా పెద్దది ఉండాలి. ఇంతకుముందు 12 వచ్చాయి ఒకటేసారి. ఇందాక ఎతిగా ఎక్కడుందో నాకు దొరకలేదు. ఇది చాలా రోజులు ఆగింది నా దగ్గర ఆగిందంటే ఎక్కడన్నా ఆగుతాయి. ఓకే, కాలింది. 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఎన్ని రౌండ్లు వేయాలో దానికి. ఓకే, పక్కన పిండి రెడీ. చిన్న స్పూన్ పెట్టాను అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్ ఇలా వేసుకోవాలి. ఆ పెంకు వేడెక్కేలోపు ఫస్ట్ రెండోది ఉంది కదా, దాన్ని సీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకే, ఆల్ సెట్. ఆయిల్ స్ప్రే చేయాలి. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇదిగో ఒక టిప్పు చెప్పాలా, ఇట్లా దగ్గరికి ఉందనుకో స్పూన్లో నుంచి వచ్చేటప్పుడు తీసేది ఇక్కడ కింద పడదనమాట. అది కూడా ఒక టిప్పే అనుకుంటున్నారు కదా, ఎంత యూస్ఫుల్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని రౌండ్లు వేయాలో మనకు దీన్ని సరిపడా కావాలంటే కొంచెం ఎక్కువ వేద్దాం. ఓకే, ఇప్పుడు పక్కకి నెట్టుకుందాం. ఉడుకు. ఇటువంటిది ఒకటి ఉంటే ఇంకా మంచిగా అవుతాయి, మగ్గుతాయి. ఈలోపు కారం నూనె ప్రిపేర్ చేసుకుందాం. నూనె అంటే కారం అంటే గొడ్డు కారం కాదు, ఇంట్లో తయారు చేసుకునే సంబార్ కారం ఉంటుంది కదా, చిన్నులపాయలు అంటే గార్లిక్, ఆముదము, ఇందులో రకరకాల మసాలాలు ఉంటాయి. ఓకే, దీంట్లో ఆయిల్. నాకు తెలుసు నెయ్యి వేసుకోవచ్చు కదా అంటుంటారు. నెయ్యి టేస్ట్ వేరు, నూనెతోనే బాగుంటుంది టేస్ట్. మూత ఎక్కడ పెట్టి మర్చిపోయా, దొరికిందిలే. ఓకే, చాలు. అసలు ఈ కారం మిక్స్ ఉంటుంది టేస్ట్, అబ్బాబ్బాబ్బాబ్బా, మామూలుగా కాదు, ఒక లెవెల్లో ఉంటుంది. ట్రెడిషనల్ టేస్ట్ బాబు, ట్రెడిషనల్ టేస్ట్ని కొట్టేయి అసలు ఏయి లేవు. ఎప్పుడెప్పుడు నుంచో ఆగిపోయిన సెన్సెస్ అన్నీ దెబ్బకు లెగుస్తాయి. మన ట్రెడిషనల్ టేస్ట్ అంటే అలా ఉంటుంది. దీని పరిస్థితి ఎట్టుంది? ఇదేంది అది? ఓకే, ఒకసారి ఆయిల్ కూడా. ఇప్పుడే పిండి వేసారు తిరగవు అనుకుంటున్నారు కదా, చూసావు ఎట్ట తిరుగుతున్నాయో? తిరుగుతాయి అంతే. ఏయ్ దగ్గర తిరుగు. గుంట పునుగులు తిప్పబోయే ముందు ఆయిల్ ఎందుకు కొట్టామంటే ఇట్లా తిప్పుతాం కదా, అప్పుడు లేకపోతే కింద అతుక్కుంటాయి. ఓకే, సూపర్. ఒకసారి తిప్పిన తర్వాత
ఈ మూత పెట్టకూడదు. తిప్పిన తర్వాత ఓపెన్ కుకింగ్ చేయాలి, వదిలేయాలి. లేకపోతే పైన వచ్చిన ఆ క్రంచీనెస్ ఉంటుంది కదా, ఇదిగో ఈ పైన పెంకుకు మళ్ళీ ఉంది కదా, ఇప్పుడు తిప్పిన తర్వాత మూత పెట్టారంటే అది కాంప్రమైజ్ అయిపోయింది. అంటే అది మెత్తగా అయిపోయింది, గట్టిగా క్రంచీగా ఉండదు. సేమ్ ఇదే పిండి దోశలకి ఉల్లిపాయలు లేకుండా, అలా కాకుండా సేమ్ ఇప్పుడు మనము ఈ పెంకు మీద ఇలా వేస్తున్నాం కదా, అలా కాకుండా పిండి కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఇంత ముద్దలకు మళ్ళీ వేస్తే అవి మామూలు పునుగులు అయిపోతాయి. హోటల్స్లో కొనుక్కొని తింటాం కదా పునుగులు, అయ్యే. ఆ పునుగుల కన్నా కానీ నాకు ఇవి ఇష్టం, ఎందుకంటే ఆయిల్ తక్కువ. ఆ పునుగులు కూడా బాగానే ఉంటాయి, ఆ రెండింటిలో ఇది ఎక్కువ ఇష్టం నాకు. కొన్ని ఎక్కువ తినొచ్చు, ఆయిల్ తక్కువ ఉంటుందని. నిన్న మొన్న చూసిన కొన్ని కామెంట్లకి ఆన్సర్ చేస్తా. రెండు క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువ చూసే. అసలు ఇన్స్టాగ్రామ్లో అయితే మూత మోగిస్తున్నారు, సిల్వర్ కాయిన్స్ ఎక్కడ కొనుక్కోవాలి, మేము కూడా ఆ డీలర్ల పేరు చెప్పు అని, ఇండియాలో కూడా దొరుకుతాయా అని. ఓకే, ఇంటర్నేషనల్గా షిప్ చేస్తారా లేదో నాకు తెలియదు. నేను ఆ డీలర్లు నాకు తెలుసు, కానీ వాళ్ళు నాకు తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలియదు. పెద్ద డీలర్స్ అనమాట. అయితే ఈబేలో అకౌంట్ ఉండాలి. ఈబే అకౌంట్ ఉంటే దాంట్లో వరల్డ్ ఫేమస్ 5 సెల్లర్స్ ఉన్నారు. అందులో ఒక 3-4 పేర్లు నేను లిస్ట్ చేస్తాను. ఈబేలోకి వెళ్ళి వాళ్ళ పేరు ఎత్తుక్కొని అందులో నుంచి ఎత్తుక్కోండి అనమాట మీరు. ఓకే, రేట్లు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఓకే, బట్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేది ఏంటంటే వచ్చే ఐటమ్ ఒరిజినలా కాదా అనేది అక్కడ క్లారిటీ వస్తుంది. ఓకే, అది సెల్లర్స్ లిస్టు కింద పేరు రాసి పెడతా, మీరు ఈబేలోకి వెళ్ళి ఎత్తుక్కోండి. సెకండ్ క్వశ్చను, ఇండియాలో కూడా దొరుకుతాయా? ఇండియాలో అయితే నేను నిన్న చెప్పాను కదా, డైరెక్ట్గా దొరకట్లేదు. ఈ సెల్లర్స్ అక్కడికి షిప్ చేస్తారేమో చూడండి, మూత మోగిచ్చేస్తారు రేటు మాత్రం. ఇంకొక ప్రొఫెషనల్ టిప్, మీరు యూఎస్లో ఉన్నప్పుడు సిల్వరు గోల్డ్ కొనుక్కుంటుంటే మినిమం $1,500 కొంటే తర్వాత ట్యాక్స్ ఉండదు. అంతకన్నా తక్కువ పెట్టారనుకో మీ స్టేట్ ట్యాక్స్, ఈ సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. $1,500 దాటితే సేల్స్ ట్యాక్స్ ఉండదు. అది కూడా కొన్ని స్టేట్స్కి మారచ్చు. ఎందుకన్నా మంచిది, డబల్ చెక్ చేయండి. చెక్అవుట్ కొట్టేటప్పుడు ట్యాక్స్ పడుతుందా లేదో చూడండి. గోల్డ్ ఇది కంబైన్ చేసి ఏదైనా సరే కంబైన్గా 1,500 కన్నా ఎక్కువ ఉంటే. ఇంకొకటి ఇది ఈ క్యారెట్ జ్యూసు ఇండియాలో దొరికిద్దా అని, ఇండియాలో దొరకట్లేదు. ఓకే, మాడుతున్నట్టున్నాయి, చూద్దాం పద. ఇంకో 2 నిమిషాలు అవ్వాలి. ఈ గుంట పునుగులు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్గా, మళ్ళీ ఆయిల్ ఉండదు కదా, కొంచెం తినచ్చు అనమాట. చాలామంది నేను లాస్ట్ టైం దాని మీద షార్ట్ చేసినప్పుడు వాటిని గుంట పునుగులు అనరు, పొంగనాలు అంటారు అని కామెంట్ పెట్టారు. ఇందాక చెప్పాను కదా, అవన్నీ నాకు తెలియదు. మా ఇంట్లో గుంట పునుగులు అంటాం అంటే అంతే. సర్లే పట్టు తిప్పేద్దాం. రెడీ. ఓకే, సెకండ్ రౌండ్. షేక్ వెల్ బిఫోర్ యూస్. ఇందులో కొంచెం తక్కువ పడినట్టుంది. ఓకే, పక్కకి వెళ్ళిపో, మూత లగా దేంగే. ఉడకమ్మా ఉడక. ఓకే, ఐటమ్ మొత్తం రెడీ కాకుండా సగం రెడీ అయినప్పుడు తినటం మొదలుపెట్టి ఆ మధ్యలో తినటం అయిపోయింది అనుకో, సెకండ్ రౌండ్ రెడీ కాలేదనుకో మామూలుగా కాలదు. అందుకే అంతే పెట్టి అయిపోయిన తర్వాత తిందాం. నేను గమనించింది ఏంటంటే మన దగ్గర, మన ఇండియాలో మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పనుల దగ్గర నుంచి, పొలం పనుల దగ్గర నుంచి, మోటార్ సైకిల్ కార్లు నడిపే దగ్గర దేంట్లో కూడా సేఫ్టీ అనే దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వం. ఎంత నిర్లక్ష్యమో అసలు మనకి. ఇప్పుడు అంటున్నాను ఈ మాట, ఇండియాలో ఉన్నప్పుడు నేనంతే ఉండేవాడిని నిర్లక్ష్యంగా. అదంతా ఎందుకు అంటే చెప్తా వినండి. అది నిర్లక్ష్యం అనే విషయం ఒకటి పక్కన పెడితే, నాలెడ్జ్ లేక, తెలవక. ఎంతమంది తెలుసు చెప్పు, 90 డెసిబుల్స్ కన్నా ఎక్కువ ఉంటే చెవులో ఉండే హియరింగ్ సెల్స్ చనిపోతూ ఉంటాయి అని చెప్పి ఏజ్ వచ్చే కొద్దీ చెవుడవుతారు. పవర్ స్క్వేర్లు
పవర్ స్క్వేర్ అంటే పొలాల్లో మందు కొట్టేది ఉంటుంది చూసారా, అది. లేకపోతే పొలాల్లో మందు కొట్టే రోలింగ్ బండ్లు ఏదది బోర్ బండ్లు ఉంటాయి కదా, బోర్ మెషిన్లు వచ్చి బోర్ కొడతా ఉంటాయి అవి. లేకపోతే పంచర్ షాపుల్లో చేసే వర్క్, గిర్నీలు, మెషినరీ, టైర్లు తిప్పేటప్పుడు ఇట్లా వాడే టార్కులు ఉంటాయి కదా, రెంచు తిరిగే సౌండ్లు, ఇవన్నీ కూడా దారుణమైన సౌండ్లు. మనకు తెలవకుండా మన చెవుల్ని చంపేస్తున్నాయి ఆ శబ్దాలన్నీ కూడా. యుఎస్లో అటువంటి అన్నీ కూడా కేర్ఫుల్ అనమాట. అందుకనే నేను చెప్పింది సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ. ఓకే, మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు అది, ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు నేర్పించి ఉంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం నేర్పిస్తాం. ఓకే, ఇండియాలో మనకి అది ఎవరు నేర్పలేదు ఇంట్లో. ఎందుకు నేర్పలేదు? వాళ్ళకి తెలియదు అసలు. ఇప్పుడు నాకు తెలిసింది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేను నేర్పిస్తాను అనమాట. చెవులు కాపాడుకోవటం ముఖ్యం. ఇంట్లో ఉండే ఆ మిక్సీలు, మన ఇండియాలో ఉండే మిక్సీలు పెద్దగా తిరగవు. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా కొంతమంది వాడుతున్నారు, పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే, చెవులు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సినిమా థియేటర్స్లో కూడా అంతే, 90 డెసిబుల్స్ కన్నా ఎక్కువ సౌండ్ ఉండకూడదు అని చెప్పి రూల్స్ ఉన్నాయి యూఎస్లో. ఎందుకు అంటే దాని మూలానే మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్, సేఫ్టీ అనేది వాడం. నిర్లక్ష్యం, ఎంత నిర్లక్ష్యమో మనకి. సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ. ఆ పొలాల్లో మందులు కొట్టేటప్పుడు, ట్రాక్టర్లు నడిపేటప్పుడు పెట్టుకుంటారా బాబు, మన మంచి కోసమే కదా. ఇంకోటి ఏంటంటే, తెలవకపోవటం వేరు, తెలిసినా చేయకపోవడం వేరు. ఇప్పుడు తెలవలేదనుకో అసలు మరీ దారుణం. ఓకే, తెలవకుండా డ్యామేజ్ అయిపోతుంది. తెలిసినా చేయట్లేదు అంటే అది వేరే కారణం. ఓకే, రెడీ. సెకండ్ రౌండ్ కదా, కొంచెం ఫాస్ట్గా అవుతాయి. ఆయిల్ అయితే మర్చిపోయా, ఇప్పుడు వేద్దాం, ఏం కాదులే. ఏదో డైనాసారు గూట్లో గుడ్లు ఉన్నట్టు భలే ఉన్నాయి కదా. ఇప్పుడు 90 డెసిబుల్స్ సౌండ్ ఉంటే చెవులు డ్యామేజ్ అవుతాయి అన్నా కదా. ఇలాంటివి ప్రొటెక్టర్స్ పెట్టుకుంటే 30 డెసిబుల్స్ తగ్గిద్ది, అంటే 60కి వచ్చిద్ది. మొత్తం 90 తగ్గించేయచ్చా అంటే తగ్గించలేము. ఎంత ప్రొఫెషనల్ది, ఎంత ఎక్కువ రేటుది, 100 రూపాయలకి ఉంటాయి, 1,00,000 రూపాయలు కూడా ఉంటాయి. ఏవైనా సరే 30 డెసిబుల్స్ కన్నా తగ్గించలేవు సౌండ్ని. ఎందుకంటే అంత తగ్గిన తర్వాత సౌండ్ ఇంకా ఎక్కువ ఉందనుకో, అదేమవుతుంది అంటే ఇక్కడ దవడ ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలు బోన్లో నుంచి పాస్ అయ్యిద్ది సౌండ్ చెవుల్లోకి. 150 డెసిబుల్స్ సౌండ్ ఉందనుకో, ఇప్పుడు గన్ను బేలిస్తే 150 డెసిబుల్స్ సౌండ్ వచ్చింది. అటువంటిప్పుడు ఇది పెట్టుకున్నాం అనుకో 30నే తగ్గిద్ది. 2 పెట్టుకొని, 3 పెట్టుకొని, 4 ఎన్నన్నా పెట్టుకో, 30 కన్నా ఎక్కువ తగ్గదు. అంటే గన్ బేల్చేటప్పుడు ఎంత ప్రొటెక్షన్ వాడినా కానీ 150 డెసిబుల్స్ సౌండ్ ఉంటే 120 డెసిబుల్స్ అనేది చెవులోకి వెళ్తానే ఉంటుంది. పాప్ పాప్ పేల్చిన ప్రతిసారి కూడా 120 వెళ్తానే ఉంటుంది. చెవులు దీంట్లోకి వచ్చి, దీంట్లో నుంచి చెవు దగ్గర చర్మంలోకి వచ్చి, ఇక్కడ ఉన్న బోను ఎముకల్లో నుంచి వెళ్ళింది చెవుల్లోకి. దట్ ఈస్ ద మ్యాథ్స్. సెకండ్ రౌండ్ దడేలను అయింది. ఏంటి సెకండ్ రౌండ్ కొంచెం కాలుతుంది. దాట్స్ ఓకే. అనదర్ రౌండ్. ఇది ఉండకూడదు, ఇది ఉందంటే చేదు వచ్చేది టేస్ట్. నెక్స్ట్ ఓకే, మళ్ళీ ఆయిల్ మర్చిపోయాను.
గుంట పునుగులు ఎంతమందికి ఇష్టం? దీనికి కొత్త పేరు ఏమన్నా ఉందా మీ దగ్గర? రెడీ. ఓకే, ఇక్కడ కొంచెం ప్లేస్ చేసుకొని కారం, ఇంకా ఇది ఎందుకు అవతల పడతాం. ఇది ఉంటుంది టేస్ట్. గుంట పునుగులు, కారము, నూనె. మీరు అనుకుంటున్నారు కదా ఇందులో ఆయిల్ వేయలేదు, ఇందులో మాత్రం ఆయిల్ వేసి కుమ్ముతున్నాడని. నేను టేస్ట్ బాగుంటుందని చెప్పాను కానీ హెల్తీ నాన్ హెల్తీ అని ఏం చెప్పలేదుగా. ఇది లాస్ట్ రౌండ్ అనుకుంటా, కాలుతుంది. తినేద్దా? ఇంత కాలింది ఏంద్రా బాబు. కారం తినగలను కానీ వేడి తినలేను నేను. పాతయి, ఇది పాతది. ఇదిగో దీన్ని ఏం చేయాలి తెలుసా? ఇదిగో మధ్యలో కొంచెం బొక్క పెట్టాలిట. బొక్క పెట్టి దీన్ని ఇంతే పెట్టి ఈ ఆయిల్లో ముంచాలిట. ఆయిల్లో ముంచి ఇట్లా లేపితే మొత్తం లోపలికి కారము ఆయిల్ పీల్చుకుంటుంది. ఇప్పుడు దీన్ని తింటే ఉంటుంది. ఇదిగో ఇది కదా ఎంజాయ్ చేయటం అంటే. ఇంత కారము, ఇంత ఆయిల్లో, ఇంత నూనెలో తిన్నా కానీ ఆ డీప్ ఫ్రైల మీద చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే ఇటు ఆయిల్ తీసుకుంటాం కదా, ఆయిల్ ఉన్నది నాలుక మీదకి వెళ్ళాలి కిందకి. ఏంటి అది కూడా అంత తేడా ఉంటుందా అంటే ట్రై చేసి చూడండి. నిన్న మొన్న చాలా కామెంట్లు వచ్చినాయి, అన్నీ చూసి చదువుకుంటా మిగతా తింటాను అనమాట. ఇంద్రజిత్ కూడా ఆవాహిస్తాడు తినే టైంకి. కానీ మరి గుంట పునుగులు ఎంజాయ్. ఎవరైనా ట్రై చేస్తే చెప్పండి.